ఈరోజు మన సెమీకండక్టర్‌లో సింథసిస్ అంటే ఏంటో చూద్దాం. సో, ఒక పీస్ ఆఫ్ ఆర్‌టిఎల్ కోడ్, ఒక ఆర్‌టిఎల్, హెచ్‌డిఎల్ కోడ్‌ని నెట్ లిస్ట్‌గా మార్చడమే సింథసిస్. మార్చే ప్రాసెస్‌నే సింథసిస్ అని అంటారు. నెట్ లిస్ట్‌గా మార్చడం అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, లాజిక్ గేట్స్, డిజిటల్ సర్క్యూట్ కాంపోనెంట్స్ ఉండేలాగా మార్చడమే సింథసిస్ అని అంటారు. సో, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. మనకిక్కడ ఆర్‌టిఎల్ కోడ్ ఉంది. ఇక్కడ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ మధ్యలో ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఇన్‌పుట్, అవుట్‌పుట్స్, వైర్స్, అసైన్, ఆల్వేస్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఏమవుతుందో మనం బేసిక్‌గా ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ మనకి ఇన్‌పుట్స్ ఏమున్నాయి? ఏ అండ్ బి అండ్ ఎస్. సో, అండ్ అవుట్‌పుట్ ఏంటి? క్యూ అని రెగ్ అనే కాంపోనెంట్. రెగ్ అండ్ వైర్ అంటే ఏంటో నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. అది ఆ డిఫరెన్సెస్ ఏంటో నేను మీకు బేసిక్‌గా చెప్తాను. సో, ఇక్కడ అసైన్ ఉంది. అసైన్ అంటే సో, ఇక్కడ అసైన్‌కి ఏం అసైన్ అవుతుంది? టెర్నరీ ఆపరేటర్ ఇక్కడ ఉంది. టెర్నరీ ఆపరేటర్ అంటే బేసిక్‌గా మనము మల్టీప్లెక్సర్‌ని ఊహించుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక మల్టీప్లెక్సర్ ఇక్కడ ఉంటుంది అని మనము ఊహించుకోవచ్చు. సో, దాని సెలెక్ట్ ఇన్పుట్ ఏంటి? యెస్ అనమాట. సో, యెస్ అనే సెలెక్ట్ ఇన్పుట్ 1 అయితే ఏ అనే అవుట్పుట్ వస్తుంది. సో, ఇది 1 అయినప్పుడు ఏ అనే అవుట్పుట్ ఇక్కడ డీకి అసైన్ అవుతుంది. ఏ అనే ఇన్పుట్ డీకి అసైన్ అవుతుంది. ఇక్కడ డి ఉంది. 0 అయినప్పుడు బి అసైన్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ఒక మక్స్ ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆ డి మళ్ళీ క్యూకి అసైన్ అవుతుంది. ఈ ఆల్వేస్ బ్లాక్‌లో. ఆల్వేస్ బ్లాక్ ఉంది అనంటే మనకిక్కడ ఒక లాచ్ ఫార్మ్ అయిందనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది బ్లాకింగ్ స్టేట్మెంట్ వాడాము కాబట్టి ఇక్కడ మనకు ఒక లాచ్ ఫార్మ్ అయింది. ఈ డి అనే వైర్ క్యూకి అసైన్ అయిపోతుంది ఇక్కడ. కంట్రోల్ ఏంటి? ఎనేబుల్. ఎనేబుల్ 1 అయినప్పుడు మాత్రమే ఇది క్యూ వస్తుందనమాట. ఇలా మనకి ఒక సర్క్యూట్ ఫామ్ అయింది. ఇది మనకి నెట్ లిస్ట్ వచ్చేసిందనమాట. ఇదొక హెచ్‌డిఎల్ కోడ్ నుంచి మనకి నెట్ లిస్ట్ ఫామ్ అవ్వడం. ఓకే. అదే డీలాచ్. సో, ఇదే సింథసిస్. బేసిక్‌గా మనం రాసే కోడ్‌ని నెట్ లిస్ట్ లాగా మార్చింది కాబట్టి ఇదే ప్రాసెస్‌ని సింథసిస్ అని అంటారనమాట. థ్యాంక్ యూ. ఇదే వీడియోని నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను సింథసిస్ అనే వీడియోలో. మీరు ఆ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.